పార్ట్ 2 భాష్యం. ధృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డివాడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించెను. ధర్మ విషయమున తన పుత్రుడు కూడా తనతో సమానముగా అందులని అతడెరుగును. జన్మతః పుణ్యాత్ములైన పాండవులతో వారొక ఒప్పందమునకు ఎన్నటికిని రాలేరని కూడా అతడు నిశ్చయముగా ఎరిగి ఉండెను. అయినను అతడు ఆ తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి సందిగ్ధ స్థితి అందుండెను. యుద్ధరంగమునందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని ఉద్దేశ్యమును సంజయుడు గ్రహింపగలిగెను. కనుకనే అతడు విచారగ్రస్తుడైన రాజును ఉత్సాహపరచదలచి ఆ పవిత్ర స్థల ప్రభావముచే అతని పుత్రుడు రాజీకి స్థిరపడబోరని ధైర్యము చెప్పెను. పాండవుల సైన్యబలమును చూచిన వెంటనే అతని పుత్రుడైన దుర్యోధనుడు తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని వద్దకు వెంటనే యథార్థ స్థితిని వివరించుట కొరకై వెళ్ళనని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేసెను.